సఫిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, టెక్నికల్ పాయింట్స్. ప్రొఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్లోకి వెళ్ళారు. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. ఈ 4 దగ్గర మనము ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీ నేమ్ పెట్టుకోవాలి. కంపెనీ పేరు ఏంటి, ట్రేడింగ్ కంపెనీ. టీసీ అండర్ TC/001/2223 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి నెంబర్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, సో అది ఎలా సెట్ చేయాలి, దాన్నే ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం. మీరు ఇన్వాయిస్ చూసినా ఇది ఏ సంవత్సరం ఇన్వాయిస్ అని తెలుసుకోవాలంటే దానికి ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సేల్స్కి సెట్ చేయొచ్చు, పర్చేజ్ సెట్ చేయొచ్చు, మన ఇష్టం ఏ దానికైనా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేల్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి సేల్సే మనం చేస్తాం. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళండి. తర్వాత సేల్స్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. వేసి పెట్టిన తర్వాత విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 అని ఇస్తున్నాను. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ ఎందుకు 3 ఇస్తున్నాను అంటే 001, 002 అంటే 100 దగ్గర వచ్చేసి 3 లెటర్స్ రావాలా. అందుకోసం 01 నుంచి మనము 3 అని ఇస్తే 2 జీరోలు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రొఫైల్ విత్ 0 అంటే ఎస్ చేయాలి. ఫైనాన్స్ ఏరియా అండి. ఇక్కడ ట్రేడింగ్ కంపెనీ కదా, నేను టీసీ అని ఇస్తున్నా. మీరు మీ కంపెనీ ఏదైతే అవి నెంబర్స్ ఇవ్వండి. టీసీ అంటే ట్రేడింగ్ కంపెనీ అర్థం, స్లాష్ ఇవ్వండి. ఈ మధ్యలో 001 వస్తుంది. తర్వాత సఫిక్స్ 14, ఇక్కడ 2223. ఈ మార్చ్ అయిపోయిందంటే 23, 24 పెట్టుకోవాలి. సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఓచర్స్లోకి వెళ్ళి ఎలా వచ్చింటుందో. ఇక్కడ చూసారా, TC004/2023 వచ్చింది. ఇప్పుడు ఒక ఎంట్రీ పాస్ చేస్తా. సేవ్ చేసా. చూసారా 005 వచ్చింది. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తున్నా. చూసారా 006 వచ్చింది. అంటే 100 దగ్గరికి వెళ్ళేసరికి 100 కవర్ అవుతుంది. వెళ్ళి ప్రాఫిట్ అలా చూడండి, డే బుక్ చూడండి. ఇప్పుడు చూడండి అన్నిటికి వచ్చిన నెంబర్స్ 001, 002, 003, 004, 005. సో టీసీ అంటే ట్రేడింగ్ కంపెనీ. ఏ సంవత్సరం బిల్లు అంటే 22, 23 అని తెలిసిపోతుంది. దీన్నే మనం ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ సెట్టింగ్స్ అని చెప్పుకుంటాం. వద్దు అనిపిస్తే అదే ప్లేస్లోకి వెళ్ళి నో పెట్టేయాలి. మళ్ళీ నార్మల్ 1, 2, 3, 4 వస్తాయి చూడండి. మళ్ళీ ఆల్టర్లోకి వెళ్తున్నా. ఓచర్ టైప్, సేల్స్, యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఎస్ చేయండి. ఇక్కడ 0 పెట్టండి, ఇది నో పెట్టేయండి. ఈ స్పేస్ ఇవ్వండి, స్పేస్, సేవ్ చేయండి, కంట్రోల్ ఏ, సేవ్. ఇప్పుడు మళ్ళీ చూడండి నార్మల్గా వచ్చి ఉంటుంది. చూసారా 6 అని వచ్చేసింది. కంపెనీది ఏం రాలేదు, టీసీ రాలేదు, తర్వాత 22, 23 కూడా రాలేదు. ఎస్కేప్. వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి నార్మల్గా వచ్చేసింది. 1, 2, 3, 4, 5 నార్మల్గా వచ్చేసింది చూడండి. ఇలా దీన్ని మనం ప్రొఫిక్స్ లేదా సఫిక్స్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ మా దీనిలో? ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ అర్థమైందా? టెక్నికల్ పాయింట్స్ ఇవి. ఓకే, అర్థమైంది. యా.